మరి ఈ సమయంలో మన మధ్యన విజయాన్ని వచ్చి వాక్యం అందించవలసిందిగా ఈ సమయాన్ని అప్పగిస్తున్నాను. అందరం కూడా చాలా జాగ్రత్తగా వాక్యాన్ని ఆలకిద్దాం. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన కాలమంతా కూడా మీ సజీవ లెక్కలో ఉంచారు. ఇందుని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. పోయిన ఆదివారం నుండి తండ్రి, ఈ ఆదివారం వరకు కూడా మమ్మల్ని కాచి కాపాడి సజీవ లెక్కలో ఉంచారు. అలాగే పోయిన నెల నుండి మరి ఒక నెల వరకు మమ్మల్ని కాచి కాపాడి సజీవుల లెక్కలో యొక్క క్రీస్తు పేరిట ఈ ప్రార్థన అడుగుచున్నాను మా తండ్రి. ఆమేన్. కుడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలండి. సరే, ఈరోజు మనం ఆలోచించే విషయాలు, దేవుడు ఎన్నుకున్నటువంటి జనాలు, ఇజ్రాయేల్ జనాంగం. దేవుడు ఎందుకని ప్రత్యేకంగా వాళ్ళని ఎన్నుకోవడం జరిగిందంటే మనందరికీ తెలుసు. వాళ్ళు మాత్రమే దేవుని పిల్లల వైపు దేవుడు ఎంతగానో శ్రద్ధ తీసుకున్నాడు. ఆయన చాలా శ్రద్ధలు తీసుకొని ఆయన ఎంతో ప్రయోగాలు చేసి, యుద్ధాలు చేసి, ఎన్నో గొప్ప కార్యాలను చేసుకుంటూ, ఎన్నో అద్భుతాలను చేసుకుంటూ, ఆయన చేసే అద్భుతాలను చూసి పక్కనున్నటువంటి రాజులు సైతం కూడా వణుకు పుట్టేసింది ఇజ్రాయేల్ జనాంగాన్ని చూసి. ఎర్ర సముద్రాన్ని దాటినప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి రాజులు మొత్తం చెప్పుకున్నారు, అయ్యో అదిగో ఆ జనాంగాన్ని నడిపించిన దేవుడు ఇలా చేశాడంట, అలా చేశాడంట అని వాళ్ళకు వణుకు పుట్టేసింది. అసలు వాళ్ళ జనాన్ని టచ్ చేయకూడదు, మనం వాళ్ళ జనంతో మనం పెట్టుకోకూడదు వాళ్ళకి అని అనిపించింది. తర్వాత అలా నడుచుకుంటూ వచ్చే మార్గంలో ఆ ఎర్ర సముద్రం దాటారు. దాటిన తర్వాత ఎన్ని సంవత్సరాలు నడిచారయ్యా అంటే, ఎన్ని సంవత్సరాలు నడిచారు? క్లియర్గా ఉంది బైబిల్లో, చెప్పండి. 40 సంవత్సరాలు నడిచారు. 40 సంవత్సరాలకి నడవడానికి గల కారణం ఏంటి చెప్పండి? దేవుడు వాళ్ళనే సరి చేసుకుంటూ తీసుకెళ్తున్నాడు. వాళ్ళకి నేర్పించుకుంటూ తీసుకెళ్తున్నాడు పాఠాలు. వాళ్ళకి ఒక అనుభవాన్ని చూపించుకుంటూ తీసుకెళ్తున్నాడు. ఒక్కసారి సడన్గా తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తే వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? చాలా మారిపోతారు. అందుకని అనుభవాలు అనేవి రావాలి కన్ఫర్మ్గా మనిషికి. ఆ అనుభవాలు ఆ ఎడారి ప్రాంతంలో చూపించాడు. ఆ ఎడారి మార్గంలో వెళ్ళే మార్గం అంతటిలో వాళ్ళు యుద్ధాలు చేయని, ఏది చేయని, పాములు కరవనే, ఏ జంతువులైనా మీదకు వచ్చినా కానీ ఒక అనుభవంలాగా వాళ్ళ తీపి కబురుగా మనసులో ఫిక్స్ చేసుకున్నారు. అదే మనం మెమోరీస్ అంటాం కదా, స్వీట్ మెమోరీస్. వాళ్ళకై స్వీట్ మెమోరీస్ అంతే కదా. యోర్దాను నదికి బ్యాక్గ్రౌండ్ ఏం జరిగింది అని వాళ్ళని అడిగితే అప్పుడు ఇది ఎలా వచ్చాం, ఇన్ని సంవత్సరాల పాటు మేము ఐగుప్తులో ఉన్నాం, తర్వాత దేవుడు మమ్మల్ని ఇలా తీసుకొచ్చాడు, ఇలా తీసుకొచ్చి దేవుడు ఇది ఎక్కడ ఉన్నటువంటి జనాలను కూడా మమ్మల్ని చూసి వణుకు పుట్టేంత వరకు వాళ్ళకి భయం వేసేటట్టుగా చేశాడు దేవుడు అని చెప్పుకున్నారు వాళ్ళు. వీళ్ళు డైరెక్ట్గా యుద్ధానికి వెళ్ళా. కొన్ని సందర్భాల్లో వీళ్ళని చూసే పారిపోయారు. కొంతమంది వీళ్ళని చూసే పారిపోయారు. అలా యెహోషువ గారి నాయకత్వంలో యోర్దాను నది దాటిన తర్వాత గిల్గాతు అనే ప్రాంతం ఉంది. ఎర్ర సముద్రం దాటిచ్చింది ఎవరు? మోషే గారు. మరి యోర్దాను నది దాటిచ్చింది యెహోషువ. అప్పుడు మోషే లేడు, చనిపోయాడు. ఆ మైదానంలో నుండి కానాను, పాలు తేలిన ప్రవహించే దేశానికి, దేవుడు ఉండే స్థలానికి ఇజ్రాయేల్ జనాంగం రావాలి. కానాను ప్రాంతం. ఆ కానాను ప్రాంతానికి రావాలంటే, దేవుడు ఉండే స్థలానికి రావాలంటే, బేతేల్ దేవుని ఇల్లు, అక్కడికి రావాలంటే ఆల్రెడీ యాకోబు గారు కలవల దర్శనం కంటాడు. ఆదికాండం 28వ అధ్యాయం 19వ వచనంలో ఆయన ఒక రాయి తీసుకొని ఆ రాయి మీద తలగడగలాగా పెట్టుకొని పడుకుంటాడు. నైట్ పడుకున్నప్పుడు దర్శనంలో ఆయనకి ఒక నిచ్చెన పరలోకం నుండి కింద భూమి మీదకి పడిద్ది. ఆ నిచ్చెన మీద దేవదూతలు పైకి కిందకి
దిగుతూ పైకి ఎక్కుతూ ఉంటారు. దానికి అప్పుడు బేతేల్ అని పేరు పెట్టాడు. అంటే దేవుని ఉండే స్థలం, దేవుడు నివసించే ప్రదేశం, దేవుడుండే ఆరాధన స్థలం, దేవుడుండే ఆరాధన స్థలం అని పెట్టాడు. చూడండి ఒకసారి అది చూసి ముందుకెళ్దాం. ఏం పేరు? వేరే పేరు, దాన్ని చేంజ్ చేశాడు. అక్కడ కింద పుట్టినోట్లో చూడండి, దేవుని మందిరం. దేవుని మందిరం, దేవుడుండే నివాసం చేసే ప్రాంతం, దేవుని హౌస్ అని అక్కడ చెబుతూ ఉన్నాం. ఇప్పుడు ఇజ్రాయెల్ జనాంగం ఎక్కడికి వెళ్ళాలి? దేవుని మందిరం ఉండే బేతేలుకి వెళ్ళాలి. ఆ బేతేలు ఎక్కడ ఉంది? కానాను ప్రాంతంలో ఉంది. ఆ కానాను ప్రాంతం ఇజ్రాయెల్ దేశంలో ఉంది. ఇజ్రాయెల్ దేశం అప్పుడు కానాను ప్రాంతం అని పిలిచారు. అక్కడికి వెళ్ళాలంటే ఆ కానాను ప్రాంతంలో కానానీలు, అమ్మోనీలు వీళ్ళందరూ మొత్తం మిక్సింగ్ అయిపోయి ఉన్నారు. కొన్ని ప్రాంతాలు, కట్టడాలు ఇవన్నీ కట్టుకొని, గోపురాలు కట్టుకొని వాళ్ళే స్థిరపడి ఉండిపోయారు. మరి వాళ్ళని వెళ్ళి లేపేసి మీరు వెళ్ళిపోండి, దేవుడు మాకు ఇచ్చాడు ఇదిగో ఎప్పుడో మా పితరుల కాలంలో వాగ్దానం చేశాడు దేవుడు, దీన్ని మాకు ఇచ్చాడు అని చెబితే వాళ్ళు వెళ్తారా? వెళ్ళరు. అక్కడ యుద్ధం చేయాలి. అక్కడ యుద్ధం చేయాలంటే కన్ఫామ్గా దేవుడు గ్యారంటీగా ఉండాలి. యుద్ధం చేయాలంటే దేవుడు పక్కాగా తోడుగా ఉండాలి. ఒకవేళ యుద్ధం చేయడానికి దేవుడు సహాయం లేకపోతే సిచ్యువేషన్ కూడా ఉంది. ఇక్కడ ఆల్రెడీ దేవుడు తోడు ఉన్నాడు. ఇక్కడే ఒక సందర్భంలో వీళ్ళు యుద్ధం చేయడానికి వెళ్తారు. కొంతమంది వెళ్ళినప్పుడు ఆ జనాలని దగ్గరగా 20 మందిని చంపేస్తారు. ఇజ్రాయెల్ ఒక ఊరు వాళ్ళు చంపిన తర్వాత కడమ జనాంగాన్ని కూడా ఉరికిచ్చి ప్రాంతాలను మొత్తం ఉరికించి చంపేస్తారు. మరి ఎందుకు అలా జరిగింది? అంటే చూడాలి దాన్ని. ఇక్కడ వీళ్ళు బేతేల్ అనే ప్రాంతానికి, కానాను ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అడుగు పెడుతూ ఉన్నారు. అది ఎలా అడుగు పెడుతూ ఉన్నారంటే యొర్దాను అనేది దాటేశారు. దాటిన తర్వాత గిల్గాతు అనే ప్రాంతంలో వీళ్ళు దిగారు. అక్కడ దిగిన తర్వాత పస్కా పండుగ ఆచరించమని చెప్పాడు కదా దేవుడు. ఎందుకు ఆచరించమన్నాడు? ఐగుప్తు నుండి మమ్మల్ని తీసుకొచ్చిన దేవుడు ఇదిగో దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, ఆ కట్టడలో విధులను జ్ఞాపకం చేసుకోవాలని ఒక కట్టడ నియమాలను పెట్టాడు. అది పెట్టినప్పుడు దాన్ని జ్ఞాపకం చేసుకోమని చెప్పాడు. అని తన తరతరముల వరకు చెప్పాలని చెప్పాడు. పిల్లలకి జనాలకి మొత్తానికి చెప్పాలని చెప్పాడు. దానికి ఈ కట్టడ పెట్టాలి, ఈ కట్టడ చేయాలి. మీరు వారానికి ఒకసారి చేయాలి, విశ్రాంతి దినాన్ని పాటించాలి. అలాగే సంవత్సరానికి వచ్చే ఆ యొక్క మొదటి నెలలో 14వ తారీఖున పస్కా పండుగ చేయాలి. మొదటి నెల నీసాను మాసం. ఆ నీసాను మాసంలో 14వ రోజు, ఆ 14వ రోజున వీళ్ళు పస్కాను ఆచరించాలి. ఇది దేవుడు పెట్టిన రూలు. ఇప్పుడు వరకు అలాగే చేస్తారు ఇజ్రాయెల్ జనాంగం. అలా చేయమని చెప్పినప్పుడు ఈ గిల్గాతు అనే ప్రాంతంలో దిగినప్పుడు, ఆ గిల్గాతు ప్రాంతంలో ఆల్రెడీ గిల్గాతు నుండి ఎరుకో, తెలుసుగా మీకు ఎరుకో పట్టణం? ఆ ఎరుకో పట్టణం పక్కనే ఉంటుంది. ఆ ఎరుకో పట్టణాన్ని మొట్టమొదటిసారిగా వీళ్ళు ధ్వంసం చేయాలి. కానాను ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవాలంటే ముఖ్యంగా ఎరుకో పట్టణాన్ని స్టార్టింగే వీళ్ళు ధ్వంసం చేయాలి. ఆ ప్రజల్ని వీళ్ళు వెళ్ళగొట్టాలి. అక్కడి నుండి ఆ ప్రజలను వెళ్ళగొట్టాలంటే దేవుని యొక్క ప్రణాళికల్లో వీళ్ళు ఉండాలి. దేవుడు చెప్పే రూల్స్ ఫాలో అవ్వాలి. దేవుడు ఏం చెబుతాడో దాన్ని ఫిక్స్ అయిపోయి ఉండాలి. ఈ గిల్గాతు అనే ప్రాంతానికి వచ్చి ఈ పస్కాను ఆచరించిన తర్వాత వీళ్ళు అక్కడ గిల్గాతు అనే ప్రాంతానికి ఒక పేరు పెట్టారు. ఏంటంటే ఐగుప్తు నుండి మాకు విడుదల దొరికింది, ఐగుప్తు నుండి మాకు విడుదల దొరికింది అని అక్కడ ప్రస్తావించుకున్నారు వాళ్ళు. అంటే దేవుడు ఏదైతే చెప్పాడో ఆ ప్రాంతం, మా ప్రాంతానికి మేము వచ్చేసాం. అంతకుముందు ఎడారి ప్రాంతాల్లో ఉన్నారు, అంతకుముందు ఎడారిలో ఉన్నారు, ఇంకా దేవుడు చెప్పిన ప్లేస్కి రాలా. ఎప్పుడైతే కానాను ప్రాంతంలోకి అడుగు పెట్టారో,
కానాను దేశంలోకి అడుగుపెట్టారో ఆ గిల్గాతు అనే గ్రామంలో దిగి వాళ్ళ దేవుడు చెప్పినటువంటి ఆచారాన్ని ఇక్కడ చేస్తూ ఉన్నారు. స్టార్టింగ్ దేవుడు పెట్టిన నియమాన్ని స్టార్ట్ చేశారు అక్కడ మొట్టమొదటిసారిగా. అసలు వాళ్ళు వచ్చిందే మొట్టమొదటిసారి, ఇంకేముంది, అప్పుడే స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసి పస్కాను ఆచరించారు. రావటమే ఆచరించిన తర్వాత దేవుడు చెప్పిన కండిషన్స్కి ఎరుకో పట్టణం దగ్గరికి వెళ్ళారు. చూడండి ఒకసారి. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయము మొదటి నుండి ఒకసారి చూద్దాం. చూడండి. వారు చెదిరిపోయాను. ఇజ్రాయేలు భయము చేత వారికి ధైర్యమేమీ లేకపోయాను. అసలు ఇజ్రాయేల్ని చూస్తే వణుకు పుట్టేస్తుంది అంతే. దేవుడు చేసిన ఆ సూచక్రియలను చూసి అసలు ఇలా దేవుడు ఎంత గొప్పవాడు, అసలు వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఏది చేసినా కానీ మనం అయిపోయినట్టే అని ఫిక్స్ అయిపోయారు వాళ్ళు. అదే 5వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఇజ్రాయేలీయులు గిల్గాతులో దిగి ఆ నెల 14వ తేదీన సాయంకాలం ఎరుకో మైదానములో పస్కాను ఆచరించారు. వాళ్ళ గిల్గాదు అనే ప్రాంతంలో దిగారు. వాళ్ళ సొంత గడ్డ మీద దిగారు. వాళ్ళ సొంత గడ్డ మీద దిగిన తర్వాత పస్కాను మొదలుపెట్టారు. పస్కా అయిపోయిన తర్వాత యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వీళ్ళేం చేయలే, యుద్ధం దేవుడే చేశాడు అక్కడ. తెలుసా మీకు? వీళ్ళని ఏం చేయమన్నాడంటే, వీళ్ళల్లో ఉన్న పాస్టర్ గారిని ఒక 7గురిని తీసుకోమని చెప్పాడు దేవుడు. అంటే యాజకుల్ని. వాళ్ళని తీసుకొని గొర్రెపు తలకాయ ఉంటుంది కదా, గొర్రె తలకాయ ఉంటుందా బలిచ్చినవి, దాని కొమ్ములతో బోరలు చేసి ఆ కళేబరాన్ని పట్టుకొని ఆ ఎరుకో పట్టణం చుట్టూ తిరగాలి అని చెప్పాడు. ఆ ఎరుకో పట్టణం చుట్టూ గోడల చుట్టూ మీరు రోజుకు ఒక రౌండ్ వేయాలని చెప్పాడు. అలా 6 సార్లు తిరగాలి. అంటే 6 రోజులు రోజుకు ఒకసారి తిరగాలి. 7వ రోజు 6 సార్లు తిరగాలని చెప్పాడు. 7వ రోజు 6 సార్లు మాత్రం తిరిగిన తర్వాత సైలెంట్గా ఉండండి అని చెప్పాడు. వాళ్ళు తిరిగేటప్పుడు ఆ బోర్లు ఊదుకుంటూ డప్పులు చేసుకుంటూ దేవుని పాటలు పాడుకుంటూ ఆరాధన కీర్తనలు పాడుకుంటూ ఇవన్నీ అరుచుకుంటూ అంటే కేకలు వేసుకుంటూ దేవుని ఆరాధిస్తారు కదా, అలా చేసుకుంటూ రౌండ్ అప్ వేస్తున్నారు పారీగోడ చుట్టూ. లోపలికి వెళ్ళడానికి లేదు ఛాన్స్. పెద్ద గేటు. అది ఎలా ఉంటుంది, ఎరుకో పట్టణం ఎలా ఉంటుందంటే పైన బస్సులు 2 బస్సులు తిరగవచ్చు పారీగోడ మీద. తెలుసా మీకు? పారీగోడ మీద తారు రోడ్డు ఉండటం ఉంటుంది. హైట్ 40 అడుగుల హైట్ ఉంటుంది. సుమారుగా తాడి చెట్టు కంటే హైట్ ఉంటుంది. అంత హైట్ ఆ గోడను దాటి లోపలికి సిటీలోకి వెళ్ళాలంటే ఎవరి వల్ల కాదు, అసలు ఎవరి వల్ల కాదు. తాళ్ళు వేసుకొని ఎక్కాలన్నా కానీ కుదరదు. ఒక సందర్భంలో తాళ్ళు వేసుకొని ఎక్కుతారు. రాహాబ్ అనే వేశ్య సందర్భంలో వేగుల వారిని పంపించి ఆమె దాచేసింది. ఆమె ఇల్లు ఎక్కడ ఉందంటే ఆ పారీగోడ మీద ఉంది, పైన అక్కడ నిర్మించుకొని ఉంది పైన. అందుకని అక్కడ సేఫ్గా వాళ్ళని తీసుకొని కిటికీలో కొంట వాళ్ళని లోపల దాచి అక్కడంతా పట్టణం అంతా గ్యాదర్ చేసి మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే ఆ పట్టణం గోడ మొత్తం టోటల్గా ధ్వంసం అయిపోవాలి. అది దేవుడు పెట్టిన రూల్. ఆ పట్టణాన్ని చూసి వాళ్ళు ఎంతగానో ఫీల్ అవుతున్నారు. ఆ ఎరుకో ప్రజలు ఏమని ఫీల్ అవుతున్నారంటే మమ్మల్ని ఎవడు కూడా టచ్ చేయలేడు. ఏమని? అసలు మమ్మల్ని ఎవరు కూడా మమ్మల్ని టచ్ చేయలేరు అని ఫీల్ అవుతున్నారు వాళ్ళు. మమ్మల్ని చంపాలంటే మమ్మల్ని మా దగ్గరకు వచ్చి మా స్వాధీనం ఉన్న మొత్తం తీసుకెళ్ళాలంటే అసలు ఎవడికి గడ్సే లేవు అని చెబుతున్నారు. అలా ఫీల్ అవుతున్నారు వాళ్ళు. అంత పెద్ద పారీగోడ ఎక్కి లోపలికి దిగాలంటే వాడు చచ్చిపోతాడు, అక్కడే చంపేస్తారు. అంతగా సాహసం చేయాలన్నా చేయలేరు. మరి వీళ్ళందరిని చంపేయాలంటే వీళ్ళందరిని ఇక్కడ కానాను నుండి తీసేసి పక్కన పెట్టాలంటే ఏంటి?
మరి దేవుడు చెప్పినటువంటి పాలు తేనెలు ప్రవహించే దేశంలో ఇజ్రాయేల్ జనాంగం రావాలి కదా. మరి వీళ్ళ ప్రాంతాలలో చెప్పినటువంటి ప్రాంతాలలో దేవుడు చెప్పినటువంటి భూభాగంలో వీళ్ళు స్వతంత్రించుకొని వాళ్ళ భూభాగంలాగా ఫీల్ అయిపోతున్నారు. ఎప్పుడో దేవుడు అబ్రహాం గారికి చెబితే అలా ఫీల్ అయినప్పుడు వీళ్ళని ఎల్లగొట్టాలంటే దేవుడే చేయాలి. అది వీళ్ళు ఏం చేస్తున్నారు, పట్టణం చుట్టూ పారిగోడ చుట్టూ రౌండ్స్ అప్ వేస్తున్నారు. ఒకసారి నేనేమో సొంత కబుర్లు చెప్పట్లే, బైబిల్లోదే చెబుతున్నా. ఒకసారి చూద్దాం. 6వ అధ్యాయము 3వ వచనం నుండి ఒకసారి చూద్దాం. చూడండి, కిందకి వెళ్దాం. 6వ అధ్యాయము 3వ వచనం నుండి మనం చదువుకుంటే కిందకి వెళ్దాం. కేకలు వేయవలెను, అప్పుడు ఆ పట్టణం ప్రాకారము కూలును గనుక జమునులు తన ఎదుట చక్కగా ఎక్కుదురు అనేను. చూడండి ఎట్ట చెప్పాడు దేవుడు. ఇట్ట బోర్లు అది ఇలా చుట్టూ ఎందుకు తిరగమన్నాడు అసలు? అది కదా అసలు మన డౌట్. అసలు బోర్లే ఎందుకు వదాలి? నేను ఆల్రెడీ గ్రూప్లో ఒక రెఫరెన్స్ పెట్టా. ఎంతమంది చూసారో నాకైతే తెలియదు. బోర్లు వదటానికి కారణం ఏంటి? చుట్టూ కూడా రౌండ్ అప్ చేయడానికి గల కారణం ఏంటి? ఇజ్రాయేల్ జనాంగం ఆల్రెడీ రక్షణలో ఉన్నారు. ఆ రక్షణలో ఉండి దేవుడు చెప్పిన నియమాలని ఫాలో అవుతూ, ఇదిగో మాకు విజయం, ఈ పట్టణం మీద మాకు విజయం వచ్చింది, ఈ ఎరుకో ప్రాంతం మీద మాకు విజయం మేము సాధిస్తున్నాం అని ఫీల్ అయ్యారు. ఈ పట్టణం, ఈ యొక్క ప్రాకారం కూలిపోతే ఇది మాదే, సొంతం అని ఫీల్ అవుతున్నారు. ఇది మాదే, ఇందులో ఉన్నవాళ్ళు మా వాళ్ళు కాదు, వీళ్ళైతే మా వాళ్ళు కాదు, ఈ ప్రాంతం మాది అని ఒక విజయంతో కేకలు వేసుకుంటూ ఆ బోరలు ఊదమని చెప్పాడు. ఆ బోరలు ఎందుకు ఊదమన్నాడు అన్నదానికి కూడా ఉంది. ఆ బోరలు ఎందుకు ఊదమన్నాడు అంటే, దేవుడు ఏదన్నా గొప్ప కార్యం చేసినప్పుడు, ఎప్పుడన్నా బోర్లో యాజకులు ఊదినప్పుడు దేవుడు ఒక గొప్ప కార్యం చేస్తున్నాడు అన్న సంకేతాలు మనిషికి రావాలి. ఒక సాంకేతం అనేది రావాలి. బోరకి దేనికి సాంకేతం అంటే ఎలక్ట్ చేయడానికి మనిషిని. ఇదిగో దేవుడిలో నువ్వు స్థిరంగా ఉండి రెడీగా సిద్ధపాటు కలిగి ఉన్నావా అని ఎలక్ట్ చేయడానికి. ఇదే సేమ్ టు సేమ్ మనం చూస్తే యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు, మధ్యాకాశం మీదకు వచ్చినప్పుడు దేవదూతలు అందరూ కూడా ఏం చేస్తారు? బోరలు ఊతారు అని ఉంది. బోర్లో ఊదడం అంటే అక్కడ ఏదో సిచ్యువేషన్ కాదు, సేమ్ దీని పోలిక. అది ఎక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ పోలికగా చూపించాడు అక్కడ. ఈ పోలికని అక్కడ చూపిస్తున్నాడు దేవుడు. ఇదిగో ఎలక్ట్, దేవుని కొరకు ఇప్పుడు వరకు కష్టపడినటువంటి వాళ్ళు జనాలు, ఇప్పుడు ఎవరైతే క్రీస్తుని నమ్ముకున్నారో వాళ్ళందరూ ఎంతమంది అయితే సిద్ధపాటు కలిగి ఉన్నారో, ఇదిగో ఈ బోరకి ఎలక్ట్గా ఉండాలి. ఇదిగో దేవుడు రెండో రాకడ వచ్చినప్పుడు మొదట బోర ఊదంగానే వాళ్ళు ఎత్తబడతారు. ఏదో ఒక సాంకేతం అనేది ఉంటుంది. అప్పుడు కూడా దేవుడు మనకి ఇది ఇచ్చేస్తున్నాడు అని వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, ఎలక్ట్గా ఉండాలి అని ఇచ్చినప్పుడు ఆ ఎరుకో పట్టణం మొత్తం ప్రాకారం అంతా కూలిపోయింది. జనులు మొత్తం కలిసి ఇజ్రాయేల్ జనాంగం లక్షల్లో వెళ్ళిపోయి ఆ పట్టణంలో ఉన్న వాటన్నిటినీ వాళ్ళందరూ ధ్వంసం చేసి అక్కడ ఉన్నటువంటి మొత్తాన్ని కాల్చేయమని చెప్పాడు దేవుడు. అక్కడ ఉన్నటువంటి మొత్తాన్ని అసలు ఏది కూడా మీరు తీసుకోవద్దని చెప్పాడు. ఏదైనా తీసుకున్నారా మీరు చచ్చిపోతారన్నాడు. పక్కగా చెప్పాడు. ఏదైనా శపింపబడినటువంటి పట్టణం, అది శపించబడినటువంటి ప్రాంతం, ఆ మనుషులు వాళ్ళు శపించినటువంటి ప్రాంతాలలో వాళ్ళు చేసుకున్నటువంటి పాత్రలు కానీ, బంగారం కానీ, వజ్రాలు కానీ, డబ్బు కానీ, గొర్రెలు కానీ, ఏదైనా సరే మీరు మాత్రం తీసుకోవద్దని చెప్పాడు. ప్రతి దాన్ని కూడా కాల్ చేయండి, అంతా కూడా కాల్ చేయండి అని చెప్పాడు పక్కగా. అలా చెప్పినప్పుడు అలా చేశారు, అలాగే కంటిన్యూ అయ్యారు. తర్వాత అది జయించిన తర్వాత, ఎరుకోపట్నం జయించిన తర్వాత, ఆ మొదట విజయం జరిగిన తర్వాత
దాని పక్కనే ఇంకో ప్రాంతాన్ని జయించడానికి వెళ్ళాలి. ఇప్పుడు అది అసలు మెయిన్ మనం చూడాల్సింది అది. అక్కడికి వెళ్ళినప్పుడు దేవుడు ఎందుకు వాళ్ళని పట్టించుకోలేదు, వాళ్ళని చంపేయడానికి ఛాన్స్ ఇచ్చాడు. ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు చాలా తక్కువ మంది. ఎరుకో పట్టణంలో ఉన్నంత మనుషులు అయితే లేరు. ఎరుకో పట్టణంలో ఉన్నంత జనసాంద్రత కూడా లేదు. అంత రాజు కూడా మంచి బహుగా ఉన్నటువంటి మనుషులు కూడా కాదు వాళ్ళు. చాలా చిన్న పట్టణం మీదకి వీళ్ళు వెళ్ళినప్పుడు ఆ ఊరు వాళ్ళు ఏం చేస్తారంటే ఇజ్రాయేల్ జనాంగాన్ని తరిమి కొడతారు. తరిమి అంటే అందరిని కాదు, కొంతమందిని పంపిస్తాడు అక్కడ యెహోషువ గారు. పంపించినప్పుడు అక్కడే దగ్గరగా 29 మందిని చంపేస్తారు ఆ ఊరిలోనే. తర్వాత ఊరు అంతా పరిగెత్తించి చంపేస్తారు. గల కారణం ఏంటంటే దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని ఫాలో అవ్వలేదు ఇజ్రాయేల్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎరుకో పట్టణంలో వజ్రాలు, బంగారం, వైడూర్యాలు ఇవన్నీ కాబడ్డవాడికి మొత్తం లాటేసుకొని ఒకసాట స్టాక్ పెట్టుకున్నాడు ఒక అతను. తెలుసా మీకు? ఫుల్ స్టాక్ పెట్టుకున్నాడు ఇంట్లో. ఆ బంగారం కానీ ఎన్ని కేజీలు, వెండి ఎన్ని కేజీలు, వజ్రాలు, డబ్బు ఇవన్నీ ఒక గుడారం వేసేసాడు. వాటికి వేసేసి ఫుల్ స్టాక్ పెట్టుకొని ఉన్నాడు. మరి దేవుడు ఎందుకు చేస్తాడు అక్కడ? అసలు దాంట్లోదే తీయొద్దని చెప్తే పక్కగా చెప్పాడు, దాంట్లో మీరు ముట్టుకోవద్దు అని చెప్పి. అలా చేసినందుకు యోధా గోత్రంలో ఆ వ్యక్తి యోధా గోత్రానికి ఒక మైనస్ పాయింట్ అయిపోయింది. యోధా గోత్రంలో ఒక వ్యక్తి అలా చేశాడు. ఆకాను మీకు తెలిసే ఉంటుంది. చూద్దాం ఒకసారి 15 నుండి ఒకసారి చూద్దాం, కిందకి వెళ్దాం. అంటే ఏంటి? యెహోవా కొరకు యూజ్ చేస్తారు అది. అలా ఎందుకు చెప్పాడు మరి? అలా ఎందుకు చెప్పాడంటే దేవుడు దాన్ని దహించేస్తాడని చెబుతున్నాడు. యెహోవా గారంలో ఉంచడం అంటే దేవుడే దాన్ని నాశనం చేస్తాడు. 7వ అధ్యాయము 2వ వచనం చూడండి ఒకసారి. ఒకసారి ఆగండి. 7వ అధ్యాయము 10వ వచనం చూడండి. అతను ఏం చేశాడు? ఉంచుకొని ఉన్నారు కాబట్టి ఇజ్రాయేల్ తమ శత్రువులు చాలండి. ఇక్కడ చెప్పాడు ఆ ఇజ్రాయేలులో ఒక అతను ఏం చేశాడంటే ఒక అతను చేసిన దాన్ని బట్టి అందరికి వచ్చింది మైనస్. ఇక్కడ చూడండి, ఒక అతను చేస్తే ఆ అతను చేసిన దాన్ని బట్టి ఇజ్రాయేల్ జనాంగాన్ని మొత్తాన్ని శిక్షిస్తున్నాడు. శిక్ష అంటే పాపం ఉందని చెబుతున్నాడు. మీలో పాపం నాకు కాపాడింది, మీరు ఎందుకు అది తీసుకున్నారు? ఒక వ్యక్తి తీసుకుంటే అది వేరే వాళ్ళు కూడా పనిచేయచ్చు. దాన్ని ఇదిగో నాగోడి అని షేర్ చేసుకోవచ్చు. వాళ్ళు శపింపబడినదే వాళ్ళ దగ్గర ఉండకూడదని చెప్పాడు. అసలు ఏది కూడా మీ దగ్గర ఉండకూడదు అని చెప్పాడు. అలా చెప్పినప్పుడు మరి వీళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుడు పెట్టిన ఆజ్ఞని మీరిపోయి, దేవుడు చెప్పాడంటే కండిషను దాన్ని పక్కాగా చేయాలి, లేకపోతే అది మన యొక్క ప్రాణానికి హానికరంగా ఉంటుంది. ఇక్కడ బేతేలు తూర్పు దిక్కున 2వ అధ్యాయం నేను చదువుతున్నాను చూడండి. యెహోషువ మీరు వెళ్ళి దేశము వేగు చూడరని చెప్పి బేతేలు తూర్పు దిక్కున బేతానే దగ్గరన బేతానే అని చెప్పాడా? బేతానియా కాదు, బేతానే. ఇక్కడ ఒకసారి ఆలోచించండి. ఇక్కడ మనం ఆల్రెడీ బేతేలు అంటే దేవుని మందిరం, దేవుని ఇల్లు అని చెప్పుకున్నాం. ఇక్కడ బేతానే అంటే అర్థం ఏంటంటే సాతాను హౌస్. ఇదేంటంటే దుష్టుని ఇల్లు. దేవుడు ఎప్పుడైతే ఎక్కడైతే నివాసం చేస్తాడో పక్కన సాతాను కూడా టెంట్లు వేసి ఉంటుంది. తెలుసా మీకు ఆ సంగతి? దేవుడు ఎక్కడైతే ఉంటాడో అక్కడ పక్కగా సాతాను ఉంటుంది, గ్యారంటీగా ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ దేవుని మందిరం అని చెప్పుకున్నాడు కదా. ఆయన చెప్పుకున్నప్పుడు ఆ బేతేలు ఆయన ప్రాంతం అయినప్పుడు పక్కన బేతాగే అనే ప్రాంతం దుష్టుల హౌసు.
దుష్టులుండే సమూహం అని చెబుతుంది బైబిల్. చదవండి కింద ఒకసారి. చాలు చాలు, ఇక్కడ చూడండి ఒకసారి. ఇప్పుడు వీళ్ళు ఎరుకో పట్టణం తర్వాత దేనిని స్వాధీనం చేసుకోవాలి? హాయి. పట్టణం పేరు హాయి. ఆ పట్టణాన్ని స్వతంత్రం చేసుకోవాలి, ఆ పట్టణాన్ని స్వాధీనం చేసుకోవాలి. ఆ పట్టణం స్వాధీనం చేసుకుంటే రెండో దానిని మనం జయించాము అన్న ఫీల్తో వీళ్ళు ఉంటారు. ఈ పట్టణం దగ్గరికి వెళ్ళినప్పుడే దగ్గరగా దేవుడు అటాక్ చేశాడు. వాళ్ళని పట్టించుకోలేదు ఇజ్రాయేల్ జనాంగాన్ని. వాళ్ళని అసలు వదిలేసాడు. మీలో పాపం ఉంది, శాపకరమైనది ఉంది, దాన్ని మీరు తీసేస్తే, మీలో నుండి దాన్ని తీసేయాలి, మీలో నుండి వెలివేయాలి. దాన్ని చేస్తున్నప్పుడు నేను చేస్తా అన్నాడు. మీ నుండి దాన్ని తీసేయాలి, మీ నుండి దాన్ని పక్కకి తీసేయాలని చెప్పాడు. అలా చేస్తేనే నేను చేస్తా. వీళ్ళ సొంత ఆలోచన లెక్క ఒకటి చేసిన దానికి అందరి మీద వచ్చింది. ఇక్కడ యెహోషువ గారు అలా ఎందుకు జరిగింది, ఎరుకో ప్రాంతాన్ని అంత విజయంగా మేము సంపాదించుకుంటే ఈ చిన్న పట్టణాన్ని ఎందుకు ఇలా జరిగిందని ఆయన చూడండి ఎలా విన్నపం చేస్తున్నాడు దేవుడికి. ఇదే ఇందాక మనం 10వ వచనం చదివాం, 7వ అధ్యాయం 10వ వచనం. ఆయనను ఎదుట ఒప్పుకొని నీవు చేసిన దానిని మరువు చేయక నాకు తెలుపమని నిన్ను వేడుకొనుచున్నానని చెప్పగా, ఆకాను యెహోవాతో ఇజ్రాయేలు దేవుడైన యెహోవాకు నేను పాపం చేసింది నిజమే చెబుతున్నాడు. ఇక్కడ సర్వ సమూహం ముందు ఒప్పుకుంటున్నాడు. ఇజ్రాయేల్ పెద్దల దగ్గర, ఇజ్రాయేల్ ఉన్న జనాంగాల దగ్గర, వాళ్ళందరి దగ్గర ఒప్పుకుంటున్నాడు, నేను తప్పు చేశా, నేను పాపం చేశా. అయినా సరే దేవుడు వదిలిపెట్టలే. అక్కడ తప్పు చేశానని చెప్పినా కానీ వదిలిపెట్టలా. ఎందుకో చూడండి కింద 21 చూడండి. చదవండి. అది ఎంత ఉందో చూడండి. డేరా వేసేసాడు వాటి కోసం. ఒక పెద్ద డేరా వేసేసి ఆ డేరాలో పెట్టేశాడు మొత్తం సామాగ్రి, మొత్తం బంగారం, మొత్తం తొలములు కానీ అవి కానీ వెండి కానీ మొత్తం సమస్తం కూడా ఆయనకు అప్పటికప్పుడే కోటీశ్వరుడు అయిపోదాం అనుకున్నాడు. అప్పటికప్పుడే లక్షాధికారి, కోటీశ్వరుడు, ఇక నన్ను అందరూ హై లెవెల్లో చూసుకుంటారు అని ఫిక్స్ అయిపోయాడు. అలా ఎప్పుడైతే అనుకున్నాడో ఆ డబ్బే అతను చంపేసింది, ఆ బంగారమే అతను చంపేసింది, ఆ శాపమే అతను చంపేసింది. కింద చూడండి 24వ వచనం. అప్పుడు యెహోషువ, నీవేళ మమ్మలను బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరిచిననగా ఇజ్రాయేల్ అందరూ వారిని రాళ్లతో చావగొట్టిరి. వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్ని చేత వారి మీద కుప్పగా వేసేసారు అంతే. అస్సలుగా చూడండి, దేవుడు ఏదైతే చెప్పాడో, ఆల్రెడీ పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళినప్పుడు మీరు చాలా పర్ఫెక్ట్గా సిన్సియారిటీగా ఉండాలి, నేను చెప్పిన దాన్ని మీరు ఫాలో అవ్వాలని చెప్పాడు. వాళ్ళలో కక్కుర్తిపడి ఒక అతను ఏం చేశాడు, ఆకాను అనే అతను యోధా గోత్రానికి చెందినటువంటి వ్యక్తి. ఆ పేరుకు ఒక మైనస్ వచ్చేసింది. అంటే ఆ గోత్రాలు అసలు ఎవళ్ళు ఆ సంతతిలో ఏ వంశం అని అక్కడ కింద ఉంటుంది. అదంతా చదివితే మనకు టైం చాలా. ఎవరు అని క్యాలిక్యులేషన్ వేసిన తర్వాత ఇదిగో ఫలానా వ్యక్తి అని అక్కడ బయటకు వస్తుంది. అంటే టోటల్గా యోధా గోత్రం మీదే నెపం వేయాలా? అప్పుడు కాదు, టోటల్గా యోధా గోత్రం మీద నెపం వేయడానికి కాదు. కాకపోతే ఆ వంశంలో, ఆ గోత్రంలో వచ్చాడు ఆయన.
మూల ఉన్న వాళ్ళ పిల్లలని, ఆ భార్య అని, వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ జనాలని, ఆయనకు సంబంధించినటువంటి వాళ్ళని రాళ్లతో కొట్టి చంపారు. అప్పుడు తర్వాత యెహోషువ గారికి చెప్పాడు, ఇదిగో నువ్వు వెళ్ళు. ఇక్కడ 8వ అధ్యాయం స్టార్టింగ్లో, నువ్వు వెళ్తే నేను నీకు తోడుగా ఉంటా, నువ్వు ఏ పని చేసినా నేను దానికి ముందు ఉంటా అని చెప్పాడు. నువ్వు ఏది చేస్తావా అది చెయ్యి అని చెప్పాడు. దేవుడు చెప్పినప్పుడు అది ఫాలో అవ్వకపోతే సిచ్యువేషన్ ఎలా ఉందో చూడండి ఒకసారి. దీన్ని సేమ్ టు సేమ్ మనం ఎలా పోల్చుకోవచ్చు అంటే, సేమ్ ఇజ్రాయెల్ జనాంగంలో ఒకడు తప్పు చేసినప్పుడు అందరి మీదకి ఎఫెక్ట్ వచ్చింది. మరి అతను తప్పు చేసినందుకే కదా దగ్గరగా 300 మంది చనిపోయారు. ఆ దేశం మీదకి వెళ్ళినప్పుడు ఎఫెక్ట్ వచ్చిందా లేదా? వచ్చింది కన్ఫామ్గా. అలాగే సంఘంలో కూడా సేమ్, సంఘంలో కూడా తప్పు చేస్తే ఒక వ్యక్తి ఎఫెక్ట్ అనేది సంఘం మీద చాలా ఎక్కువ ఉంటుంది. అది బాగా ఆలోచించాలని నేను ప్రభు పేరట చెబుతున్నా. అది ఎవరి మీద ఎఫెక్ట్ ఉంటుంది? యేసు ప్రభు మీద ఉంటుంది, సంఘం మీద ఉంటుంది. ఆ ఎఫెక్ట్ అనేది బయట సమాజం ఎవరు అనుకుంటారు, ఎలా అనుకుంటారు? ఇదిగో చర్చికి వెళ్తున్నారు, బయట చూడండి అట్ట ఉండరు అని చెప్పేది ఎవరు? బయట సమాజం చెప్పుకుంటారు అన్నిలు. ఆయన యేసు ప్రభువుని నమ్ముకున్నాడంట, ఎట్ట ఉండరు చూడండి అంటారు. అంటే ఆ ఎఫెక్ట్ అంతా కూడా దేవుడి మీదకి వెళ్ళిపోతుంది, సంఘం మీదకి వెళ్ళిపోతుంది ఆ బ్యాడ్. అలా ఉండకూడదని చెప్పాడు దేవుడు. అందుకనే పౌలు గారు ప్రతి దాంట్లో కూడా మీరు పరిశుద్ధులుగా ఉండండి అని చెప్పాడు. ఆయన రాసిన పత్రికల్లో ప్రతి దాంట్లో కూడా, సువార్తల్లో కానీ పత్రికల్లో కానీ, మీరు పరిశుద్ధంగా దేవునికి అప్పచెప్పుకోండి, దేవుడు మిమ్మల్ని బాగా హైలైట్ చేస్తాడు అని ప్రతిసారి కూడా వాళ్ళు చేసే దానిని చెప్పుకుంటానే వచ్చాడు. హెబ్రీ రాసిన పత్రిక ఒకసారి చూద్దాం, చూసాక ముగించుకుందాం. 11వ అధ్యాయము 30వ వచనం ఒకసారి చూడండి. చాలండి. విశ్వాసాన్ని బట్టి వాళ్ళు రౌండప్ వేస్తే ఎరుకో గోడలో కూలిపోయాయి. ఇక్కడ ప్రదక్షిణలు చేయడం అంటే రౌండప్ వేయటమా? దీన్ని చాలామంది కాపీ కొట్టారు. ఇప్పుడు చెప్పండి, ఎవరు కాపీ కొట్టారు? రౌండప్ వేయమని చెప్పాడు, దేవుడే చెప్పాడు. దేవుడు చెబితే అక్కడ చెప్పాడు, యెహోషువ గారు చెప్తే రౌండప్ వేస్తే 6 సార్లు 7 సార్లు రౌండప్ వేశారు. ఇప్పుడున్న వాళ్ళు కూడా కొత్తగా పెళ్ళుతున్నారు. అక్కడ అలా చేశారు, అలా మొత్తం కంటిన్యూగా వచ్చేసింది అట్ట. ఇక్కడ ఆల్రెడీ హెబ్రీ పత్రికలో ఉందా, ఏమన్నా చూడండి. అక్కడ దీనికి ఈ ఉద్దేశాన్ని ఎక్కడి నుండి తీసుకొచ్చారు అసలు ఏంటి అనేది తెలియదు. ఇది బైబిల్ నుండే చేస్తున్నారు. యెహోషువ గ్రంథం 8వ అధ్యాయం అది చెప్పి మనం ముగించుకుందాం. 8వ అధ్యాయం 2వ వచనం చూడండి ఒకసారి. చేసేదవు చాలండి. ఇక్కడ దేవుడు ఒక ప్రణాళిక చెబుతున్నాడు. ఆ పట్టణం మీదకి మీరు అటాక్ చేయాలంటే ఎలా చేయాలంటే ఆ యొక్క ప్లానింగ్ చెబుతున్నాడు. ఇది వరకు వెళ్ళినప్పుడు డైరెక్ట్గా వెళ్ళిపోయారు. వీళ్ళు డైరెక్ట్గా వెళ్ళిపోయి వాళ్ళని ఎదుర్కోలేక వాళ్ళే వీళ్ళని తరిమి కొట్టారు. కానీ ఆ ప్లానింగ్ అనేది వాళ్ళు ఎటైతే వస్తున్నారో వాళ్ళకి ఆపోజిట్గా మీరు ఉండండి అని చెప్పాడు. వాళ్ళకి ఆపోజిట్గా మీరు ఉండి ఆ పట్టణాన్ని ధ్వంసం చేయండి అని చెప్పాడు. ఆ పట్టణాన్ని ధ్వంసం చేశారు, దాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. హాయి అనే పట్టణం నాశనకరమైనటువంటి పట్టణం. హాయి అనే పట్టణం నాశనకరమైనది. అలాగే బేతేల్ పక్కనే ఉంది, ఒక చిన్న పట్టణం ఉంది. ఆ బేతేలు పట్టణానికి దుష్టుని హౌస్ అని మనం చెప్పుకున్నాం కదా. ఆ దుష్టుని హౌస్లో ఉన్నటువంటి వాళ్ళు దేవునికి బాగా విరుద్ధంగా
సాతాను చేత బాగా వాడబడుతున్నారు. సాతాను చేత బాగా వాడబడుతున్నారు. ఆ హౌస్లో ఉన్నవాళ్ళు కూడా సేమ్ అంతే. అందుకనే దాన్ని డిట్టోగా సాతాను హౌస్ అన్నారు, దయ్యపు ఇల్లు అని అన్నారు. మరి దేవుని ఇల్లు అంటే అన్ని దేవునికి సంబంధించినటువంటివి ఉంటాయి. దేవుని హౌస్ అంటే అన్ని దేవునికి సంబంధించిన కార్యాలు జరిగితే లేదా? మరి అలాంటప్పుడు అలాంటి కార్యాలు జరిగినప్పుడు సాతాను ఇల్లు అంటే ఏముంటాయి? అక్కడ దేవునికి వ్యతిరేకమైన ప్రణాళికలు జరుగుతాయి, దేవునికి నెగిటివ్ ప్రణాళికలు జరుగుతాయి, దేవునికి వ్యతిరేకమైనవి జరుగుతాయి. అదే పోలిక ఇప్పుడు కూడా అలాగే ఉంది. అదే పోలిక ఇప్పుడు కూడా జరుగుతుంది. ఎక్కడైతే చర్చిలు అయితే ఉన్నాయో, ఎక్కడైతే దేవుని మందిరం గట్టిగా ఉందో, ప్రజలు ఎక్కువగా ఉంటారో, అక్కడ ఎక్కువగా వాడు కూడా ఉంటాడు, వాడు కూడా నివాసం వేసుకొని ఉంటాడు. దేవుడు ఎక్కడ ఉంటాడు, అక్కడ కూడా దయ్యం ఉంటుంది. ఎందుకంటే దేవుని దగ్గరికి నువ్వు వస్తున్నప్పుడు నిన్ను అటాక్ చేయడానికి, దేవుని మందిరానికి వచ్చినప్పుడు నిన్ను అటాక్ చేయడానికి, వచ్చినప్పుడు ఏదో ఒక ఇబ్బంది పెట్టడం, వచ్చినప్పుడు ఏదో ఒక పని పెట్టడం, వచ్చినప్పుడు నిన్ను ఏదో ఒక చిన్న పని పెట్టి వెనక్కి తీసుకెళ్ళటం, అది చేసేది. ఇక్కడ బేతేలు పక్కన ఉంది కదా దాని హౌసు. అలాగే ఇప్పుడు చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా కూడా దాని వర్కర్స్ ఉన్నారు, దాని పనివారు ఉన్నారు, వాడి పనివారు ఉన్నారు, వాడి కింద ఉన్నటువంటి జనాలు చాలామంది ఉన్నారు, వాడి కింద ఉన్నటువంటి జనాలు చాలామంది ఉన్నారు. దేవుని యొక్క మనుషులపై ఎప్పుడు యుద్ధంకి వెళ్తానే ఉంటాడు వీడు. దేవుని మనుషుల వైపు, దేవుని పిల్లల వైపు ఎప్పుడు వెళ్ళి అటాక్ చేద్దాం, ఎప్పుడు వాళ్ళని పాడు చేద్దాం, ఎప్పుడు వాళ్ళని పాపంలో ముంచుదాం, ఎప్పుడు వాళ్ళని చర్చికి రాకుండా దేవుడి నుండి దూరం చేద్దాం అన్న ప్లానింగ్స్తోనే ఎప్పుడు కూడా ఉంటాడు. అలాగే అక్కడ ఇజ్రాయేల్ జనాంగం కూడా 40 సంవత్సరాలు పట్టిందంటే కారణం ఏంటనుకుంటున్నారు? ఇదే కారణం. అందుకని దేవుడు ప్రతి ఒక్క పాఠాన్ని గుణపాఠంగా వాళ్ళని నేర్పుకుంటూ తీసుకొచ్చాడు. ప్రతి గుణపాఠాన్ని నేర్పుకుంటూ వాళ్ళకి కష్టాలు ఏంటో తెలియాలి, వాళ్ళకి బాధలు ఏంటో తెలియాలి, వాళ్ళకి ఫ్రీగా అన్ని ఇచ్చేస్తున్నాడు. ఇచ్చేస్తుంటే అంతా సమృద్ధి అనుకుంటున్నారు, అది కాదు, వాళ్ళకి కష్టం కూడా తెలియాలని చెప్పాడు అనుకున్నాడు. అటువంటి ప్రతి దాంట్లో సమస్యలు క్రైస్తవుడికి ఉండవని మాత్రం అనుకోమాకండి, కన్ఫర్మ్గా ఉంటాయి. అందుకని 40 రోజులు రావాల్సింది 40 సంవత్సరాలు వచ్చారంటే మన విశ్వాస జీవితంలో కూడా, మన ప్రయాణంలో కూడా కష్ట సుఖాలు ఉంటానే, ఏడుదులుకులు ఉంటానే ఉంటాయి. పడతానే ఉంటాం, లెగిస్తూనే ఉంటాం, పడతానే ఉంటాం, లెగిస్తూనే ఉంటాం. కానీ స్థిరత్వం కలిగి ఉండాలని చెప్పాడు. ఇక్కడ యెహోషువ గారు చూసుకుంటే మనం ఫస్ట్ నుండి చూసుకుందాం ఒకసారి. వీళ్ళు ఎర్ర సముద్రం నుండి దాటిన తర్వాత, మోషే గారు దాటించిన తర్వాత, మోషే గారు ఆల్రెడీ నెబో కొండ మీద చనిపోతాడు. ఆ కొండ మీదే ఆ ప్రాంతాన్ని, కానాను ప్రాంతాన్ని చూసి ఆయన చచ్చిపోతాడు. ఆయన చనిపోయినటువంటి ప్రాంతం అసలు ఎక్కడ చెప్పడు దేవుడు. ఎందుకు చెప్పలేదంటే అక్కడ ఆల్రెడీ దెయ్యం ప్లానింగ్స్ వేరే ఉన్నాయి. ఎందుకంటే దెయ్యం ప్లానింగ్స్ వేరే ఉంటాయి కాబట్టి చెప్పలేదు అక్కడ. మోషే గారు ఫ్యాన్స్ అనేది చాలా ఎక్కువ మంది ఉన్నారు అప్పుడు, దేవుడి కంటే ఎక్కువ. ఆయన ఏది చెబితే అది పక్కగా జరిగిద్దని ఆయన ఎక్కువగా నమ్మారు. అలా నమ్మినప్పుడు ఆయన ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు కదా. మరి అలాంటప్పుడు ఆయన సమాధి ఉన్నప్పుడు ఆయన సమాధి దగ్గర గోపురాలు కట్టేస్తారు, గుళ్ళు కట్టేస్తారు, అన్నీ చేసేస్తారు. ఇక ఆయన కూడా ఒక దేవుళ్ళే కొలిచేస్తారు. అదొక దయ్యం ఫోకస్, అది ఒక దయ్యం ఫోకస్. అందుకని దేవుడు సమాధి అక్కడ చూపిలా. అసలు ఎక్కడ తీసుకెళ్ళి చంపేసాడో కూడా తెలియదు. ఆ కొండలలో, లోయలలో ఎక్కడ చనిపోయాడో కూడా తెలియదు అసలు ఎవరికి. అలాగే యెహోషువ గారు నాయకత్వం తీసుకున్నాక యోర్దాను నది దాటిన తర్వాత కానాను ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడానికి మొట్టమొదటిసారిగా అడుగుపెట్టినటువంటి ప్రాంతం ఏం పట్టణం? గిల్గాతు. ఆ గిల్గాతు ప్రాంతానికి వచ్చినప్పుడు నా సొంతూరు వచ్చాను నేనన్న ఫీల్తో ఉన్నారు ఇజ్రాయెల్ జనాంగం. నా సొంతూరు వచ్చా, నేను ఐగుప్తులు బానిసగా బతికా, ఇప్పుడు నా సొంతూరుకు వచ్చా అని అక్కడ పస్కాను ఆచరించారు.
ఆచరించి పండగ చేసుకున్నాక ఎరుకో చుట్టుపక్కల గోడలన్నీ ధ్వంసం అయిపోయినాయి దేవుడు చెప్పిన ప్రణాళిక ప్రకారం. దాన్ని స్వాధీనం చేసుకున్నాక నెక్స్ట్ పట్టణమే హాయ్. అలా ఇజ్రాయేల్ దేశాన్ని మొత్తం కూడా వీళ్ళు స్వతంత్రించుకున్నారు. ఇదంతా చదువుకుంటూ వెళ్ళాలి. మరి చదువుకుంటూ వెళ్తే అంత క్లియర్గా ఉంటుంది. ఇప్పుడు 2 పట్టణాలే మనం చూసాం. అలా ఇంకా చాలా పట్టణాలు ఉన్నాయి కింద. అవన్నీ స్వాధీనం చేసుకున్నాక ఇజ్రాయేల్ ప్రాంతం అయిపోయింది. అది అప్పుడు యెహోషువ గారు ఇదిగో నీకు, ఇది నీకు, ఇది నీకు అని గోత్రాల వారిగా పనిచేసాడు. అందరికి పనిచేసాడు, లేవీలకు తప్ప. సో గమనిద్దాం, ఆలోచిద్దాం, దేవుని కొరకే నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన కాలం అంతా కూడా మీరు మాకు తోడుగా ఉన్నందుకే మీకే వందనాలు. అలాగే తండ్రి, యెహోషువ గారి నాయకత్వంలో మరి మీరు చేసిన గొప్ప కార్యాలను బట్టి మేము ఆశ్చర్యపడుతూ ఉన్నాం ప్రభువా. మరి ఆ కాలంలోనే మీరు అన్ని ప్రణాళికలతో, అన్ని ప్లానింగ్స్తో మీరు నడిపించుకుంటూ తీసుకొచ్చారు ప్రభువా. ఇందుని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. అలాగే తండ్రి, మరి మా స్థిరంగా కలిగి ప్రతి ఒక్కరం కూడా తండ్రి మీ సన్నిధిలో మీ కొరకే నిలబడేవాడిగా, నీ కొరకే తండ్రి మేము ముందుకు కొనసాగడానికి మాకు సహాయం చేయండి. మరి లోటుపాటుల్లోనూ చిన్న చిన్న సమస్యలతోనూ అడ్డంకులతోనూ మేము జీవిస్తూనే ఉన్నాం ప్రభువా. ఏదో ఒక కారణంతో మమ్మల్ని సాతాను బంధిస్తూ ఉంది ప్రభువా. వాటిని జయించే శక్తిని మాకు దయచేయమని అడుగుచూ ఉన్నాం ప్రభువా. వాటిని జయించే శక్తిని మాకు దయచేయమని అడుగుచూ ఉన్నాం ప్రభువా. అలాగే ప్రభువా, మీ కొరకు ధైర్యంగా మరి దావీదు గారు ఎలా అయితే నిలబడి ముందుకు వచ్చాడో, మరి మేము కూడా అలాగే ధైర్యంగా తండ్రి ముందుకు కొనసాగడానికి, మరి సువార్త వ్యాప్తిని విస్తరింపచేయడానికి మాకు సహాయం చేయమని అడుగుచూ ఉన్నాం ప్రభువా. ప్రతీది కూడా మీ మహిమార్థమై జరుగులాగన సహాయం చేసి నడిపిస్తారని క్రీస్తు పేరటి ప్రార్థన అడుగుచున్నాను మా తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. అనిపిస్తుంది మీకు అందరికీ? లెగిస్తారా? ఒకసారి అలా నిల్చోండి. అన్నదే మెయిన్ మెసేజ్, నాదేం లేదు మెసేజ్, మీరేం ఫీల్ అవ్వకండి. రానని చెప్పారా?